మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సీఎం చంద్రబాబు కూడా అధికారులు నివేదిక ఇచ్చారు. ఇక ప్రస్తుతం పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయచంద్రిక చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులను కొద్దిసేపటి క్రితం ఆదేశించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తో మాట్లాడుతూ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పొంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయో కూడా నిగ్గుదేల్చాలి అని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ భూములు రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, చేసిన పక్షంలో అందుకు బాధ్యులు ఎవరు, తద్వారా లబ్ధి పొందింది ఎవరనేది కూడా నివేదికలో పేర్కొనాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అటవీ భూములు ఆక్రమించిన వారు ఎంత పెద్దవాళ్ళైనా కూడా చట్టపరంగా ముందుకు వెళ్లాలి అని కూడా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాలు ఇచ్చారు. సత్వరమే తనకు ప్రాథమిక నివేదిక పంపించాలి అని కూడా పీసీసీఎఫ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నివేదిక కూడా రేపు సాయంత్రానికల్లా కూడా తనకు అందాలి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కు ఆదేశాలు ఇచ్చారు. విజయచంద్రిక. థాంక్యూ రామారావు.